నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,300 లెవెల్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది ఈరోజు. సో నిఫ్టీలో నేను సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పాను. మనకు డైలీ చూసినట్లయితే డెఫినెట్గా అర్థం అవుతుంది. మనం చూడండి, మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ నేను ఆల్రెడీ ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ నేను రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా మీకు ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా బిహేవ్ చేంజ్ చేసుకుంది అనమాట. ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వడానికి కొద్ది వాల్యూమ్ని క్రియేట్ చేసుకుంది. కావాలంటే ఇక్కడ మీరు చూసుకుని ఇక్కడ మాత్రం బిగ్ క్యాండిల్ అయితే ఈ మార్కెట్ స్టార్ట్ అయిన ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ఒక బిగ్ క్యాండిల్తో అయితే మార్కెట్ 10 గంటల క్యాండిల్ మనం చూసుకుంటే మాత్రం బిగ్ క్యాండిల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అవుతున్న వల్ల డెఫినెట్గా ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను పుట్ ఆప్షన్ అయితే నేను బై చేయడం జరిగింది. అదే గ్యాప్ నేను నిఫ్టీ కాల్ ఆప్షన్ ఎందుకు బై చేసుకోలేదంటే నిఫ్టీకి మాత్రం వీక్నెస్ అయితే క్రియేట్ అయ్యి ఉందన్నమాట. సో దాని గురించి నేను నిఫ్టీలో మాత్రం ఆ వీక్నెస్తో మనం చూసుకుంటే మాత్రం నేను బై అయితే కాల్ ఆప్షన్ని బై చేయడం జరిగింది. బై చేయలేకపోయినా ధైర్యం చాలేదు నాకు. ఈ లెవెల్ బ్రేక్ అవుతున్నట్టు పుట్ ఆప్షన్ అయితే నేను బై చేయడం జరిగింది అనమాట. సో ప్రాపర్గా నేను కొద్దిగా ప్రాఫిట్ చేసాను. తర్వాత మన టార్గెట్ అయితే పెట్టాను. ఈ లెవెల్ దగ్గర నుంచి కాల్ ఆప్షన్ నేను నిన్న కూడా చెప్పాను, మన సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మన మార్కెట్ వస్తే డెఫినెట్గా కాల్ ఆప్షన్ బై చేస్తానని చెప్పడం జరిగింది. హోల్డ్ అవుద్ది అని చెప్పాను. సో హోల్డ్ అయింది మార్కెట్. ఒకవేళ ఇక్కడ కన్సోలేషన్ మోడ్ చేసుకుని తర్వాత సెల్లింగ్ వైపు రావాలి మార్కెట్. కానీ అంటే మార్కెట్ ఈరోజు మాత్రం హోల్డ్ అయిపోయింది. మన లెవెల్ కంపల్సరీ కరెక్ట్గా చూడండి, మనకి మన లెవెల్ ఇంచు కూడా తగ్గకుండా మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఆగుందనమాట. ఎందుకంటే మనం వాల్యూమ్ ప్రకారం మనం డిసైడ్ చేసాం కాబట్టి లెవెల్ ముందు నుంచి చెప్పుకున్నాం కాబట్టి వాల్యూమ్ ప్రకారం మనం ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసింది కాబట్టి ఆ లెవెల్ మీకు చెప్పాను కాబట్టి అది మార్కెట్ 100% మన మార్కెట్ సపోర్ట్ లెవెల్ని క్రియేట్ చేసుకుని హోల్డ్ అయి చేసుకుంది అనమాట. అంటే రెస్పెక్ట్ ఇచ్చిందన్నమాట మన సపోర్ట్ లెవెల్ని. ఓకేనా, ఎందుకంటే మార్కెట్లో మనం విత్ వాల్యూమ్ ప్రకారం మనం డిసైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి అడ్వాన్స్ లెవెల్స్ కూడా మనకి పాయింట్స్ తెలుసు కాబట్టి మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ నేను చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ ఒకవేళ రేపు మార్కెట్ కన్సోలేషన్ మోడ్కో అంటే నిఫ్టీ కొద్దిగా వీక్గా ఇంతకుముందు వీక్గా ఉంది నిఫ్టీ, ఇప్పుడు నిఫ్టీ మాత్రం కొద్దిగా ఇంటర్బేస్లో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మన లెవెల్ అగైన్ మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకుంటాను. అలా కాకుండా మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే 24,400 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా కాల్ ఆప్షన్ అయితే బై చేస్తాను. కాల్ ఆప్షన్ బై చేసి మళ్ళీ మనకి మార్కెట్ 24,600 మన ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్ 24,800 కూడా పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ మూమెంట్ రావాలి నిఫ్టీలో అప్ సైడ్ మూమెంట్కి. ఒకవేళ మూమెంట్ వస్తే మాత్రం మన 2 ట్రేడ్ అయితే మనకి టార్గెట్ అయితే హిట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ రేపు కూడా ఒకవేళ వాలిటిలిటీ వస్తే మాత్రం డెఫినెట్గా ఎల్లుండి మాత్రం మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ మన విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, సో అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ అయితే మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇంటర్డే బేసిక్లో 24,200 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా మనకి రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఒక్క నిమిషం ఫ్రెండ్స్, రెసిస్టెంట్ లెవెల్ మీకు చార్ట్ సైజ్ చిన్నగా చేస్తున్నాను. సో ఈ లెవెల్ దగ్గర అయితే ఒక ప్రాపర్ సపోర్ట్ లెవెల్ ఉంది. రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ అయితే క్రియేట్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, మనకి బ్రేక్ అయితే మాత్రం 24,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మన ఈ టార్గెట్ అనేది వన్ డే కానీ 2 days కానీ 3 days కానీ మన టార్గెట్ అచీవ్ అయ్యే కోసం ఉందన్నమాట. ఒకవేళ ఇన్ కేసు మనకి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా సెల్లింగ్ ఎక్కువ ఒక అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఒకవేళ అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి కొద్దిగా సెల్లింగ్ వైపు మన మార్కెట్ మెగ్గు చూపే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మరీ మంచిది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి డెఫినెట్గా కాల్ 24,400 దగ్గర సపోర్ట్లో ఉంది. ఆ లెవెల్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ అయితే తీసుకెళ్ళిపోతారు అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే కన్సోలేషన్ మోడ్ రావాలి మార్కెట్ వస్తే మరీ మంచిది. సో అయినా సరే ఇంటర్డే బేసిక్లో మీకు చెప్తున్నాను లెవెల్స్ అంతవరకే. ఇది లెవెల్స్ ఎప్పుడైనా సరే మనం చెప్పే లెవెల్స్ కూడా వరల్డ్ న్యూస్ అంతా బాగుంటే మాత్రం మన లెవెల్స్ కంపల్సరీగా మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తాం. అదేవిధంగా వరల్డ్ న్యూస్ అయితే బ్యాడ్గా ఉందనుకో ఏ లెవెల్ మన లెవెల్ కాదు FLDL లెవెల్స్ చెప్పినా సరే పనిచేయదనమాట. సెల్లింగ్ ప్రెజర్ వస్తూనే ఉంటుంది. సో దాని గురించి అంతా వరల్డ్ న్యూస్ అంతా బాగుండి నార్మల్గా ఉంటేనే మన లెవెల్స్ అయితే వర్కౌట్ అవుతాయి అనమాట. లేని పక్షంలో మార్కెట్ దేన్ని కూడా బేఖాతరు చేస్తాయి అనమాట. సో గుడ్ న్యూస్ అయితే మంచి అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతుంది. న్యూస్ ఉన్నంత వరకు కూడా బ్యాడ్ న్యూస్ అయితే డౌన్ సైడ్కి వస్తుంది. ఆ బ్యాడ్ న్యూస్ ఆరిపోయే వరకు కూడా న్యూస్ మార్కెట్ సెల్లింగ్లో కూడా అదనమాట. సో దాని గురించి మీరు కూడా కాషియస్గా ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీలు కానీ నిఫ్టీలు ఆప్షన్లో ట్రేడ్ చేసేవాడైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.
జరిగింది. వాలటిలిటీ గురించి ఉంటుందని కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో అయితే రేపు మార్కెట్ ఈ లెవెల్ మాత్రం ఒక ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్ ఒక వెరీ మంచిది అనమాట. వెరీ కొద్దిగా ఇంట్రాడే బేసిక్ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ అయ్యి ప్రజెంట్ 56,000 నుంచి రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ అయ్యి ఉంది. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ క్రియేట్ అనమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఈ లెవెల్లోని గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తే మాత్రం నేను గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ అది వాల్యూమ్ డిసైడ్ చేసుకుని మార్కెట్ సెల్ ఆఫ్ పుట్ ఆప్షన్లో లేకపోతే బై కాల్ ఆప్షన్ అయితే చూసుకొని ట్రేడ్ చేస్తాను అనమాట. ఒకవేళ మనకు గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకవేళ నేను అటెంప్ట్ చేస్తాను కాల్ ఆప్షన్కి ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకున్నమాట. ఓకేనా. తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 56,500 ఫస్ట్ ప్రాఫిట్ చూసుకుంటాం, సెకండ్ ప్రాఫిట్ 57,000 చూసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా ఈ లెవెల్ బ్రేక్ చేస్తే హెల్దీ కరెక్షన్ వైపు మనం రావాలని చెప్పి మనం ముందు నుంచి అనుకుంటాం కాబట్టి ఈ లెవెల్ ప్రాపర్గా బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ 54,500 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అది బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా 54,000 దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ప్రాపర్గా అయితే ఇంటర్డే బేసిక్లు అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగానే. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,300 లెవెల్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది ఈరోజు. సో నిఫ్టీలో నేను సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పాను. మనకు డైలీ చూసినట్టుగైతే డెఫినెట్గా అర్థం అవుతుంది. మనం చూడండి మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ నేను ఆల్రెడీ ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ని కూడా మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ నేను రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది పర్టికులర్గా మీకు. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా బిహేవ్ చేంజ్ చేసుకుంది అనమాట. ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వడానికి కొద్ది వాల్యూమ్ని క్రియేట్ చేసుకుంది. కావాలంటే ఇక్కడ మీరు చూసుకుని ఇక్కడ మాత్రం బిగ్ క్యాండిల్ అయితే ఈ మార్కెట్ స్టార్ట్ అయిన ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ఒక బిగ్ క్యాండిల్తో అయితే మార్కెట్ 10 గంటల క్యాండిల్ మనం చూసుకుంటే మాత్రం బిగ్ క్యాండిల్ జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ అవుతున్న వల్ల డెఫినెట్గా ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను పుట్ ఆప్షన్ అయితే నేను బై చేయడం జరిగింది. ఎందుకంటే గ్యాప్ నేను నిఫ్టీ కాల్ ఆప్షన్ ఎందుకు బై చేసుకోలేదంటే నిఫ్టీకి మాత్రం వీక్నెస్ అయితే క్రియేట్ అయి ఉందన్నమాట. సో దాని గురించి నేను నిఫ్టీలో మాత్రం ఆ వీక్నెస్తో మనం చూసుకుంటే మాత్రం నేను బై అయితే కాల్ ఆప్షన్ని బై చేయడం జరిగింది. బై చేయలేకపోయినా ధైర్యం చాలేదు నాకు. ఈ లెవెల్ బ్రేక్ అవుతున్నప్పుడు పుట్ ఆప్షన్ అయితే నేను బై చేయడం జరిగింది అనమాట. సో ప్రాపర్గా నేను కొద్దిగా ప్రాఫిట్ చేసాను. తర్వాత మన టార్గెట్ దగ్గర పెట్టాను. ఈ లెవెల్ దగ్గర నుంచి కాల్ ఆప్షన్ నేను నిన్న కూడా చెప్పాను, మన సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మన మార్కెట్ వస్తే డెఫినెట్గా కాల్ ఆప్షన్ బై చేస్తానని చెప్పడం జరిగింది. హోల్డ్ అవుద్ది అని చెప్పాను. సో హోల్డ్ అయింది మార్కెట్. ఒకవేళ ఇక్కడ కన్సోలేషన్ మోడ్ చేసుకుని తర్వాత సెల్లింగ్ వైపు రావాలి మార్కెట్. కానీ మార్కెట్ ఈరోజు మాత్రం హోల్డ్ అయిపోయింది. మన లెవెల్ కంపల్సరీ కరెక్ట్గా చూడండి, మనకి మన లెవెల్ ఇంచు కూడా తగ్గకుండా మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఆగుందనమాట. ఎందుకంటే మనం వాల్యూమ్ ప్రకారం మనం డిసైడ్ చేసాం కాబట్టి లెవెల్ ముందు నుంచి చెప్పుకున్నాం కాబట్టి వాల్యూమ్ ప్రకారం మనం ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసింది కాబట్టి ఆ లెవెల్ మీకు చెప్పాను కాబట్టి అది మార్కెట్ 100% మన మార్కెట్ సపోర్ట్ లెవెల్ని క్రియేట్ చేసుకుని హోల్డ్ అయి చేసుకుంది అనమాట. అంటే రెస్పెక్ట్ ఇచ్చిందన్నమాట మన సపోర్ట్ లెవెల్ని. ఓకేనా. ఎందుకంటే మార్కెట్లో మనం విత్ వాల్యూమ్ ప్రకారం మనం డిసైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి అడ్వాన్స్ లెవెల్స్ కూడా మనకి పాయింట్స్ తెలుసు కాబట్టి మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ నేను చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ ఒకవేళ రేపు మార్కెట్ కన్సోలేషన్ మోడ్కో అంటే నిఫ్టీ కొద్దిగా వీక్గా ఇంతకుముందు వీక్గా ఉంది నిఫ్టీ, ఇప్పుడు నిఫ్టీ మాత్రం కొద్దిగా ఇంటర్బేస్లో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మన లెవెల్ అగైన్ మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకుంటాను. అలా కాకుండా మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే 24,400 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా కాల్ ఆప్షన్ అయితే బై చేస్తాను. కాల్ ఆప్షన్ బై చేసి మళ్ళీ మనకి మార్కెట్ 24,600 మన ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్ 24,800 కూడా పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ మూమెంట్ రావాలి నిఫ్టీలో అప్ సైడ్ మూమెంట్కి. ఒకవేళ మూమెంట్ వస్తే మాత్రం మన 2 ట్రేడ్ అయితే మనకి టార్గెట్ అయితే హిట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ రేపు కూడా ఒకవేళ వాలిటిలిటీ వస్తే మాత్రం డెఫినెట్గా ఎల్లుండి మాత్రం మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ మన విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ అయితే మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఇంటర్డే బేసిక్లో 24,200 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఒక్క నిమిషం ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ లెవెల్ మీకు చార్ట్ సైజ్ చిన్నగా చేస్తున్నాను. సో ఈ లెవెల్ దగ్గర అయితే ఒక ప్రాపర్ సపోర్ట్ లెవెల్ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, మనకి బ్రేక్ అయితే మాత్రం 24,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ మన ఈ టార్గెట్ అనేది వన్ డే కానీ 2 days కానీ 3 days కానీ మన టార్గెట్ అచీవ్ అయ్యే కోసం ఉందన్నమాట. ఒకవేళ ఇన్ కేసు మనకి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా సెల్లింగ్ ఎక్కువ ఒక అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఒకవేళ అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ మనకి ఫ్లాట్గా ఓపెన్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి కొద్దిగా సెల్లింగ్ వైపు మన మార్కెట్ మీకు చూపే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట.
గ్యాప్ అప్ ఓపెన్ అయితే మరీ మంచిది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి డెఫినెట్గా కాల్ 24,400 దగ్గర సపోర్ట్లో ఉంది. ఆ లెవెల్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ అయితే తీసుకెళ్ళిపోతారు అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే కన్సల్టేషన్ మోడ్ రావాలి, మార్కెట్ వస్తే మరీ మంచిది. సో అయినా సరే ఇంటర్డే బేసిక్గా మీకు చెప్తున్నాను లెవెల్స్ అనేది అంతవరకే. ఇది లెవెల్స్ ఎప్పుడైనా సరే మనం చెప్పే లెవెల్స్ కూడా వరల్డ్ న్యూస్ అంతా బాగుంటే మాత్రం మన లెవెల్స్ కంపల్సరీగా మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తామండి. అదేవిధంగా వరల్డ్ న్యూస్ అంతా బ్యాడ్గా ఉందనుకో ఏ లెవెల్ మన నా లెవెల్ కాదు FLDL లెవెల్స్ చెప్పినా సరే పనిచేయదనమాట. సెల్లింగ్ ప్రెజర్ వస్తూనే ఉంటుంది. సో దాని గురించి అంతా వరల్డ్ న్యూస్ అంతా బాగుండి నార్మల్గా ఉంటుంది, మన లెవెల్స్ అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. లేని పక్షంలో మార్కెట్ దేన్ని కూడా బేఖాతరు చేస్తాయి అనమాట. సో గుడ్ న్యూస్ అయితే మంచి అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే న్యూస్ ఉన్నంత వరకు కూడా, బ్యాడ్ న్యూస్ అయితే డౌన్ సైడ్కి వస్తుంది. ఆ బ్యాడ్ న్యూస్ ఆరిపోయే వరకు కూడా న్యూస్ మార్కెట్ సెల్లింగ్లో కూడా అదనమాట. సో దాని గురించి మీరు కూడా కాషియస్గా ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీలు కానీ నిఫ్టీ ఆప్షన్లో ట్రేడ్ చేసేవాడైతే జాగ్రత్త ట్రేడర్స్ అని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.